వెల్కమ్ బ్యాక్. అనంతపురం జిల్లా చాపిరి గ్రామంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు జరిగి ఇంకో పక్కన రేట్లన్నీ పెరిగిపోయినాయి. అంటే మీకు అందరికి ఇస్తాను, మీకు మైక్ ఇస్తా తమ్ముడు, ఒక్క నిమిషం ఓపీ పట్టు నీకు మైక్ ఇస్తానంటున్నా కదా, అదేమా ఇస్తాను తమ్ముడు, ఒక్క నిమిషం మైక్ ఇస్తానమ్మా, మైక్ మీకు ఇస్తాను. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చింది మీ కష్టాలు వినడానికి, మీ సమస్యలు నేరుగా చూడడానికి, మీరు చెప్పే విషయాలు వినడానికి, విన్న తర్వాత దానికి పరిష్కార మార్గం మీరు నేను కలిసి ఏ విధంగా దీన్ని పరిష్కారం చేయాలో పరిష్కారం చేయడానికి నేను వచ్చాను. ఊరికే వచ్చిపోవడానికి కాలేదు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, చితికిపోయిన మీ బ్రతుకుల్ని మళ్ళీ బాగు చేయాలి, మీ కళ్ళలో వెలుగు చూడాలి. అందుకే నేను ఇక్కడికి వచ్చాను తప్ప ఇంకోటి కాదు. ఈ ఊళ్ళోనే చదువుకున్న కుర్రాడైతే 100 మంది ఉన్నారని, 100 మంది చదువుకొని ఉద్యోగాలు లేకుండా వ్యవసాయం చేయలేక ఏం చేయాలో దిక్కుదిన పరిస్థితుందంటే ఇంకా రాను ఎట్టుందో మీరే ఆలోచించాలి. నాకు అన్నిటిపైన వ్యవసాయం ఏం చేయాలి, పెరిగిన ధరలు ఏ విధంగా మనం ఇది చేయాలి, మీ ఆదాయం ఎట్ట పెంచాలి, మీ ఖర్చులు ఎట్టు తగ్గించాలి, మీ అప్పులెట్టు తగ్గించాలి, మీ పిల్లల భవిష్యత్తు ఎట్లా బంగారు భవిష్యత్తు చేయాలి, ఇవన్నీ కూడా మీరు సూచనలు ఇవ్వండి, మీ కష్టాలు చెప్పండి. నేను కూడా వింటాను. విన్న తర్వాత నేను కూడా ఏ విధంగా చేయాలనేది ఆలోచించుకుని, ఎందుకంటే నా ఉద్దేశం ఒకటి, అందరికీ న్యాయం జరగాల. ఎవరు ఎక్కువ కష్టాల్లో ఉంటే వారికి కూడా న్యాయం జరగాల. కడాన మీ జీవితంలో వ్యవసాయం చేసి నష్టపోయామని, లేకుంటే ఇంకా వ్యవసాయమే చేయలేమని దిగాలు పడిపోవడం, కూలి పనులు వేసి కడుపు నిండా తిండి తినే పరిస్థితి లేకుండా పోవడం, మీ పిల్లల్ని చదివించి ఎందుకు చదివించామని బాధపడే పరిస్థితి రావడం, ఈ రాకుండా ఉండాలి. దానికోసం సూచనలు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ, ఇప్పుడు ఎవరు మాట్లాడవచ్చు చెప్పండి. ముందు మా ఆడబిడ్డలకు ఇస్తాను. ఆ అమ్మాయికి తీసుకోమ్మా మాట్లాడు. ఈ అవినీతి ప్రజాస్వామ్యాన్ని మేము అంతమందించి మిమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్తున్నాము. మీ ఆరోగ్యాన్ని, ఈ పాదయాత్రలో మీ ఆరోగ్యాన్ని కొంచెం సరిగా చూసుకోండి. ఓకేమ్మా, నీ పేరు ఏంటవుతుంది? నేనా? ఓకేమ్మా, నీకు సజెషన్ విద్యార్థులకి అందరికీ న్యాయం జరిగేలా చూడండి. ఈ అవినీతి ప్రజాస్వామ్యం ఎలాంటి మాకు సదుపాయాలు కల్పించలేదు కాబట్టి మీరు మీ ప్రజాస్వామ్యం వస్తే మాకు న్యాయం చేస్తుందని అనుకుంటున్నాను. అవినీతి పైన నువ్వేం అర్థం చేసుకున్నావు తల్లి చెప్పు. ఈ అవినీతి అంటే కరెంటు కోతలు, రేటు పరంగా చెప్పాలంటే కరెంటు కోతలు, విద్యార్థులకు ఎలాంటి ఫీజు రిప్లేస్మెంట్ ఏం లేదు కానీ చెప్తున్నారు, కానీ వార్తల్లో కానీ ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు ఇప్పటి వరకు. అన్ని విషయాల్లోనూ ఈ ప్రజాస్వామ్యం చాలా అవినీతి మార్గంగా ఉంది. మిమ్మల్ని ఎలాగైనా గెలిపిస్తామని